ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరసేవాని జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, నేను గత 6 నెలల క్రితం ఈ సంవత్సరం రాజు బుధుడవుతున్నాడు కాబట్టి టెక్నాలజీ పరంగా బాగా అనేకమైనటువంటి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి అని చెప్పి శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మనకి ఏఐ కానీ చాట్‌జీపీటీ కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఒక 2 నెలల క్రితం చెప్పినటువంటి ఇంకొక వీడియోలో 2027 6th మంత్ నుంచి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అప్పటికల్లా ఆ సంవత్సరం కల్లా అంటే ఇక్కడ నుంచి సరిగ్గా 4 ఇయర్స్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అంటే దానికి మనం ఎలా సిద్ధంగా ఉండాలి, మనకి మనమే ఓన్గా ఒకరి కింద జాబ్ చేయడం కాకుండా ఓన్గా ఏం చేసుకోగలం అనే దాని మీదే, ఓన్గా జాబ్ని ఎలా క్రియేట్ చేసుకోగలము, ఇంట్లో ఉండి ఎలా చేసుకోగలము, సొంతంగా మనం ఏం చేయగలం అనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. బికాజ్ ఆఫ్ సాటర్న్ అంటే కర్మకారకుడు ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ ఇచ్చేటువంటి శని భగవానుడు నీచ పొందుతున్నాడు కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది ఆ వీడియోస్ చేసిన తర్వాత అడగడం జరిగింది నన్ను, సార్ మరి ఈ 4 సంవత్సరాలు మేము ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మాకు ఈ 4 ఇయర్స్ ఆఫ్ జర్నీలో 2027 6th మంత్ నుంచి మీకు శని నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పటికల్లా మనం సిద్ధంగా ఉండాలి, మనకు మనమే చేసుకోవడం అని అన్నారు. ఈ 4 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉంది, ఈ జర్నీలో మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలా వెళ్తే బాగుంటుందని అడగడం జరిగింది. చాలామంది అడిగారు కాబట్టి చాలామంది అడిగిన దానికి నేను ఒక్కొక్క రాశికి ఎలాంటి నిర్ణయాలు కానీ జాగ్రత్తలు కానీ ఏ వైపు డైరెక్షన్ వెళ్తే బాగుంటుందని చెప్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. కాకపోతే నేను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి, మకరం వారిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఈ రాబోయేటువంటి 1.5 ఇయర్లో శని కుంభంలో సంచరిస్తూ, చాలామంది ఏంటంటే శని కుంభంలో సంచరిస్తున్నాడు ఏమైపోతుంది ఏంటో భయపడుతూ ఉంటారు. అంటే ఏంటంటే ఏళ్ళనాడు శని 2వ స్థానంలోకి వచ్చింది కదా, అంటే ఎండింగ్ స్టేజ్లో ఉంది కదా ఏంటో అని. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, కేతు ఎప్పుడైతే మారుతాడో కెరియర్ పరంగా ఎస్టాబ్లిష్మెంట్ ఇస్తాడు ఫస్ట్ 1.5 ఇయర్. దాని తర్వాత మీకు ఇచ్చేటువంటి విషయంలో మీనంలోకి వెళ్తాడు. మీనంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంత చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆ ప్లేస్ చేంజ్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీరు మీ ఓన్గా ఏదైతే ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటుంటారో మకరం వారికి వేటి మూలంగా కలిసి వస్తుంది. సహజంగా మకర లగ్నం వారికి మీ పర్సనల్ చార్ట్లో ఉన్న గ్రహాలు అది మార్పు వల్ల అది పర్సనల్ చార్ట్ వల్ల తెలుస్తుంది. బట్ ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే ఏదైనా అకల్ట్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్, గుర్తుపెట్టుకోండి బిజినెస్ రిలేటెడ్, అకల్ట్ రిలేటెడ్. అందులో ఏ బిజినెస్ అంటే మీ సాటర్న్ కనుక బాగున్నట్లయితే ఐరన్, జాబ్ కన్సల్టెన్సీస్, జాబ్ సేల్, ఏం జాబ్ కన్సల్టెన్సీస్ అనొచ్చు. నేను అనేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక కొత్త అంటే జీతానికి ఇచ్చే జాబ్ అనే కాదు, మీరు ఒక వ్యక్తి ఒక దగ్గర ఈ పని చేయాలంటే ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి ఒక యాప్ని క్రియేట్ చేయొచ్చు. పలానా పనికి పలానా ఈ యాప్లోకి వెళ్తే ఎవరెవరు ఏది కావాలన్నా మనకి లభిస్తారనేటువంటి కొన్ని ఉంటాయి అటువంటిది. అదేవిధంగా ఎనీ ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఎనీ ఈవెంట్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ సంబంధించిన ఇటువంటివి చాలా చక్కగా ముందుకు సాగేటువంటి యోగం చూపిస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మెర్క్యూరీ బాగుండాలి, బుధగ్రహం ఎలా ఉందనేది చూసుకోండి. అన్ని లగ్నాలకి వర్తిస్తుంది ఇది. అదేవిధంగా బుధగ్రహంతో పాటు మహాదశ నడుస్తుందో కూడా చూసుకోవాలి. వీటిని కొంచెం అంటే ఇవి ఎందుకు చూసుకోవాలంటున్నానంటే, మీరు వేసే స్టెప్ ఏదైతే ఉందో లాస్ అవ్వకుండా, ఇబ్బంది పడకుండా చిన్న చిన్న పరిహార మార్గాలతో జస్ట్ ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయడము, లేనట్లయితే స్తోత్రాలు చదువుకోవడము, వీటి ద్వారా మీరు చక్కగా సక్సెస్ అవ్వగలుగుతారు. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి
జాబు, కన్సల్టెన్సీ, అదేవిధంగా సంతానం సంబంధించిన విషయం వీటిల్లో బాగుంటుందని చెప్పాను మీకు. కేతు మారిన తర్వాత బాగుంటుంది. అయితే కేతు మారినప్పుడు 9th హౌస్లోకి వెళ్తాడు కేతు అక్కడ. సో పెద్ద మొత్తంలో ఏదైనా రాబోయే 1.5 year పెద్ద మొత్తంలో ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు మీరు మీ ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి అంటే కనుక నవగ్రహాల్లో పర్టికులర్గా శని మరియు బుధుడు, శుక్రుడు, శని, బుధ, శుక్ర ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసి అదే ఆలయంలో ఉన్న అమ్మవారికి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి అందరికీ పంచండి. అన్ని విధాలా బాగుంటుంది. ప్రధానంగా ఇక్కడ చాలామంది అడుగుతున్నది ఇంకోటి ఏంటంటే, ఎన్ని రోజులు చేయాలి ఏ రెమెడీ అయినా, ఎన్నిసార్లు చేయాలి? ఇప్పుడు నేను మీకు మీ రాశిరీత్యా ఈ ఫలానా ప్రక్రియ చేయండి అని చెప్పాను. అయితే ఇక్కడ చాలామందికి రాశి, లగ్నం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా చేయవలసినటువంటిది శనివారాలు గుర్తుపెట్టుకోండి. సాటర్డేస్, పర్టికులర్గా సాటర్డేస్ లేదా బుధవారాలు లేదా శుక్రవారాలు, బుధ, శుక్ర, శని ఈ 3 గ్రహాలకి దీపారాధన చేయండి. ఇది మీకు లైఫ్ లాంగ్ ఒక మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఏది నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నా రాశి నక్షత్రం ఏమీ తెలియదు అనేటువంటి వారు. అలాగే ఈ రెమెడీస్ ఏవైతే ఉంటాయో ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా చేయండి. ఏదో ఒకరోజు చేశాను, 2 రోజులు మానేశాను, మళ్ళీ 4 రోజులు చేశాను అనుకుంటే మీకు అది ఆ రెమెడీ ఎట్టి పరిస్థితుల్లో పని చేయదు. గుర్తుపెట్టుకోండి. ఇక మూడో విషయం ఏంటంటే, ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్కి లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనేటువంటి నామం రెగ్యులర్గా చేయండి. చేస్తూ ఈ 4 years ఆఫ్ పీరియడ్లో ఏమవుతుంటుందంటే, మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అప్పులు పెరుగుతాయి, మళ్ళీ అక్కడ ఇంకా ఇబ్బంది వస్తుంది. కాబట్టి అప్పులు తీరడానికి ఓం అపర్ణాయే నమః అనే నామస్మరణ చేయండి. ఇక ఈ రెండింటితో పాటు ముఖ్యంగా మీరు నేను ఇందాక చెప్పినట్టుగా నవగ్రహాల చుట్టూ ఏదైతే శుక్ర, బుధ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయమని చెప్పాను, అది ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు, 6:30 to 7 or 8, మొత్తం మీద 11 o'clock లోపల చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి పిడికెడ బెల్లం పెట్టండి. ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే మీకు తెలియకుండానే శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇంట్లో పొరపాటును కూడా మీరు వెస్ట్ వాల్ అంటారు. అంటే శని ఇచ్చేటువంటి రిజల్ట్స్లో మనకి అష్టదిక్కుల్లో నవగ్రహాలు ఉంటాయి. ఎలా అంటే ఈశాన్యానికి గురుకేతువులు, తూర్పుకి సూర్యుడు, ఆగ్నేయానికి శుక్రుడు, దక్షిణానికి కుజుడు, నైరుతికి రాహు, పడమరకి శని, వాయువ్యానికి చంద్రుడు, ఉత్తరానికి బుధుడు అని. శని స్థానం మనం ఇక్కడ ఏమని చెప్పుకున్నాము, పడమర స్థానం. ఈ పడమర భాగంలో పొరపాటున మీకు ఏదైనా బాత్రూమ్స్ కానీ ఉంటే వెస్ట్ సెంటర్లో ఫస్ట్ దానికి చుట్టూ ఒక చిన్న బ్రాస్ పట్టీ లాంటిది వేయండి. ఎందుకంటే ఇక్కడ మనం అన్ని వేస్ నుంచి మనం శని యొక్క ప్రభావం బాగుండేలా చూసుకోవాలి. అలాగే రెండవ విషయం ఏంటంటే, మీరు లైఫ్లో గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ బాగా రావాలి మీ లైఫ్లో. ఎందుకంటే ఈ 4 years ఆఫ్ పీరియడ్లో మీరు మీకంటూ సొంత ప్రపంచాన్ని సొంతంగా క్రియేట్ చేసుకోబోతున్నారు. మీ ఓన్ వరల్డ్, ఎవరి మీద ఆధారపడకుండా. కాబట్టి ఏంటంటే ఇది క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు బెనిఫిట్ జోన్స్లో ఉండాలి ఎప్పుడు ఇంట్లో. అంటే బెనిఫిట్ జోన్స్ మీరు చేసే ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతూ మీరు చేసేటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అయ్యే జోన్లో ఉండాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క గృహంలో నైరుతి బెడ్రూమ్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు మాస్టర్ బెడ్రూమ్ అంటూ ఉంటారు. దాంట్లో వెస్ట్ వాల్ ఉంటుంది. వెస్ట్ వాల్, పడమర గోడ. వెస్ట్ వాల్ దగ్గర కూర్చొని మీరు చేసేటువంటి వర్క్స్ ప్రతిదీ కూడా చేయండి. అదేంటంటే డిజైర్స్ పాయింట్ అంటారు. ఆ వెస్ట్ వాల్కి, నైరుతి బెడ్రూమ్లో ఉన్న వెస్ట్ వాల్కి పర్టికులర్గా మీరు ఒక ఎల్లో కలర్ షీట్ మీద మీరు ఈ 4 years ప్రణాళిక ఏమిటి, ఏం చేయబోతున్నారు, బికాజ్ ఆఫ్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డిజైర్స్ పాయింట్ అంటారు. దాని మీద చాలా క్లియర్గా రాయండి. చాలా స్పష్టంగా ఫస్ట్ పేపర్ మీద రఫ్గా రాసుకొని దాని తర్వాత దాన్ని క్లియర్గా రాయండి. రాసి పెట్టుకోండి. మీరు ఇమేజెస్తో సహా పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన డిజైర్ ఇమేజెస్ పరంగా కావచ్చు, రాతపూర్వకంగా కావచ్చు, మీకు ఒకవేళ రాయడం రాకపోతే మీ పిల్లల్ని లేకపోతే మీ జీవిత భాగస్వామిలో నేను రాయమని చెప్పండి. అలా ఒక 2x2 కావచ్చు, 3x3 కావచ్చు, ఏదైనా ఒక షీట్ మీద, ఎల్లో కలర్ షీట్ మీద నీట్గా రాసి మీ డిజైర్ పెట్టుకుంటూ మీరు అక్కడ కూర్చొని మీ వర్క్స్ మీరు చేసుకున్నట్లయితే వాస్తుపరంగా డిజైర్ పాయింట్ని యాక్టివేట్ చేస్తున్నారు, గ్రహాల పరంగా గ్రహాలకు సంబంధించి చేసుకుంటూ ఉన్నారు, అమ్మవారి అనుగ్రహం కోసం మంత్రం చేసుకుంటూ ఉన్నారు.
ఏదైతే ఇందాక నేను చెప్పానో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే క్లారిటీ, అంటే మీ యొక్క జీవితం ఎటువైపు వెళ్ళాలి ఆ క్లారిటీని ఇస్తుంది. ఈ యొక్క పరిహారాలు మీరు చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.